ఎప్పుడైతే 1971లో మనం లిబరేట్ చేసామో అప్పుడు క్రియేట్ అయిన గవర్నమెంట్ మన ఇండియాకి సపోర్టివ్గా ఉన్నది. ఎందుకు? వెస్ట్ పాకిస్తాన్ యొక్క అట్రాసిటీస్ని తప్పించుకోవడానికి ఇండియా హెల్ప్ చేసింది అనేసి ఇండియాకి చాలా లాయల్గా ఉన్నది. దాంతో ఏం చేశారు, మళ్ళీ ఆ రిజర్వేషన్ మళ్ళీ తీసుకొని వచ్చారు. దీంతో స్టూడెంట్స్ ఏమని, ఇది బిట్రేయలే, గవర్నమెంట్ ఇంటెన్షనల్గా ఎలక్షన్స్ కోసం ఓటింగ్ కోసం ఇలా చేస్తుంది అని అనుకున్నారు. బంగ్లాదేశ్లో ఎకానమీ అనేది గ్రోత్ అనేది సరిగ్గా లేదు. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువైపోయింది, ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైపోయింది, వైలెంట్ రియాక్షన్ అనేది జూలైకి పీక్స్లోకి వెళ్ళిపోయింది. అందుకే దీన్ని మనం మాన్సూన్ రెవల్యూషన్ అంటాం. చైనీస్ పాకిస్తాన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బంగ్లాదేశ్ మనకి ఒక థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర కూడా మనం మిలిటరీ బేసిస్ని ఎక్కువ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ప్రస్తుతం షేక్ హసీనాకి షెల్టర్ ఇచ్చేది ఇండియానే కదా. సో ఇండియన్సే ఇది ఈ విధంగా చేస్తున్నారు అనేసి ఒక నెరేటివ్ని ఎప్పుడైతే చేశారో అందరూ కూడా బిలీవ్ చేశారు. దీంతో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు డైరెక్ట్ రీజన్ అయితే షరీఫ్ ఒస్మాన్ హాదీ యొక్క మరణం. అసలు ఈ షరీఫ్ ఒస్మాన్ హాదీ అనే వ్యక్తి ఎవరు? 2024 యొక్క మాన్సూన్ రెవల్యూషన్ అంటే ఏంటి? 2025లో వింటర్ ఆఫ్ డిస్కంటెంట్ అంటే ఏంటి? కేవలం సివిల్ సర్వీస్ కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన చిన్న నిరసన 15 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ డామినెన్స్ ఉన్న అవామీ లీగ్ షేక్ హసీనా గవర్నమెంట్ని ఎలా కూల్చేసింది? ఈ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత అక్కడ క్రియేట్ అయిన వ్యాక్యూమ్ని అక్కడున్న జనరేషన్ జెడ్ స్టూడెంట్స్ లీడర్స్ ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ దాంతోపాటు ఇస్లామిక్ లీడర్స్ ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఎలా యూజ్ చేసుకున్నారు, అండ్ దీంతోపాటు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల వల్ల ఇండియాకి ఏ విధంగా సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంది, అండ్ ఇంకొకటి చైనా అండ్ పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మేజర్గా ఇండియాకి ఉన్న థ్రెట్స్ ఏంటి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ముందుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఇష్యూస్ తెలుసుకునే ముందు ఈ బంగ్లాదేశ్ అనేది ఎలా క్రియేట్ అయిందో కూడా ఒకసారి చూడాలి. 1947 ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగిందో ప్రస్తుతం ఇండియాకి వెస్ట్ సైడ్లో ఉన్న ప్రజెంట్ పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, అండ్ ఇండియాకి ఈస్ట్ సైడ్లో ఉన్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. సో వెస్ట్ పాకిస్తాను ఈస్ట్ పాకిస్తాన్ మీద ఎక్కువ డామినెన్స్ చూపిస్తుండేది. ఇక్కడున్న గవర్నమెంట్ని కూల్చేసేది అండ్ ఇక్కడున్న వాళ్ళ మీద ఎక్కువగా అట్రాసిటీస్ చేస్తుండేది. దీంతో 1971 వరకు ఈ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి ఇన్సర్జెన్సీ అయిపోవడం, అంటే ఇండియాలోకి ఎంటర్ అయిపోవడం ఇల్లీగల్గా. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రీజన్స్లో అంతా కూడా ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు రావడం. సో దీనివల్ల ఏంటంటే మన రీసోర్సెస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవడం. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేయాలని ఫిక్స్ అయింది. అప్పుడు 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఈ ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేసింది 1971 వార్లో. సో అప్పుడు మనం విక్టరీని సాధించాం. దాంతో ఒక కొత్త స్టేట్ అనేది బయట వచ్చింది, అదే ప్రస్తుతం మన బంగ్లాదేశ్. సో ఎప్పుడైతే 1971లో మనం లిబరేట్ చేసామో అప్పుడు క్రియేట్ అయిన గవర్నమెంట్ మన ఇండియాకి సపోర్టివ్గా ఉన్నది. ఎందుకు? వెస్ట్ పాకిస్తాన్ యొక్క అట్రాసిటీస్ని తప్పించుకోవడానికి ఇండియా హెల్ప్ చేసింది అనేసి ఇండియాకి చాలా లాయల్గా ఉన్నది, ప్రో ఇండియన్ గవర్నమెంట్ లాగా ఉంది. సో టిల్ 2024 వరకు అక్కడ ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇండియాకి పాజిటివ్గానే ఉన్నది, సపోర్టివ్గానే ఉన్నాయి. 2010 నుంచి 2024 వరకు అవామీ లీగ్ దీన్ని నడిపిస్తుంది షేక్ హసీనా. సో ఈ యొక్క పార్టీ గవర్నమెంట్ని రన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరైతే 1971లో ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉన్నారో వాళ్ళ యొక్క చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్కి వాళ్ళ లీనేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ యొక్క సివిల్ సర్వీసెస్లో 30% రిజర్వేషన్ని ఫిక్స్ చేసింది. ఇది ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం. అండ్ 2024లో అవామీ లీగ్ సంబంధించిన షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. సో 2018లో ఈ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి అవామీ లీగ్ గవర్నమెంట్ ఏం చేసేదంటే ఈ యొక్క ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ ముందు ఈ యొక్క ప్రతిపాదనని క్యాన్సిల్ చేసేసేది. దీంతో స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళకి ఓటేసేవాళ్ళు, గెలిచిన తర్వాత మళ్ళీ ఆ యొక్క రిజర్వేషన్ని మళ్ళీ తీసుకొని వచ్చేది. 2018లో కూడా ఇదే విధంగా చేసింది. అప్పుడు స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే గవర్నమెంట్ పొలిటికల్గా మాయ అనేది క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే 2018లో ఈ రిజర్వేషన్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది, కానీ ఆ రిజర్వేషన్ని ఖచ్చితంగా ఉంచాలి అనేసి హైకోర్టు తీర్పిచ్చింది. దాంతో ఏం చేశారు, మళ్ళీ ఆ రిజర్వేషన్ మళ్ళీ తీసుకొని వచ్చారు. దీంతో స్టూడెంట్స్ ఏమని, ఇది బిట్రేయలే, గవర్నమెంట్ ఇంటెన్షనల్గా ఎలక్షన్స్ కోసం ఓటింగ్ కోసం ఇలా చేస్తుంది అని అనుకున్నారు. ఇది కాస్త స్టూడెంట్స్ మైండ్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. బంగ్లాదేశ్లో ఎకానమీ అనేది గ్రోత్ అనేది సరిగ్గా లేదు. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువైపోయింది, ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైపోయింది. సో గవర్నమెంట్లో జాబ్ ఉంటేనే మనకి సెక్యూర్గా ఉంటుంది అనేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అయినప్పుడు టోటల్ రిజర్వేషన్ వచ్చి 56% ఉంది. ఆ 56%లో 30% రిజర్వేషన్ ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్కే కేటాయించారు. ఇది స్టూడెంట్స్ చాలా డిస్క్రిమినేటెడ్గా ఫీల్ అయ్యారు. దీంతో గవర్నమెంట్కి అగెనిస్ట్గా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రొటెస్ట్ కాస్త ఒక వైలెంట్ రెవల్యూషన్గా మారిపోయింది. ఎందుకు
ఎందుకంటే షేక్ హసీనా ఏం చేశారు అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ని స్టాప్ చేయడానికి ఈ యొక్క రిజర్వేషన్ తీసేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఓకే ఇదంతా జరుగుతూ ఉంటే స్టూడెంట్స్ ఏమన్నారంటే లేదు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు దీన్ని రిపీట్ చేస్తారు, కాబట్టి మాకు దీని మీద ఎటువంటి నమ్మకం లేదు అనేసి స్టూడెంట్స్ పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ని అణిచివేయడానికి షేక్ హసీనా గవర్నమెంట్ను పోలీస్ని, మిలిటరీని వీటిని యూజ్ చేసింది. దీంతో పాటు స్టిల్ స్టూడెంట్స్ కామ్గానే ఉన్నారు. కానీ షేక్ హసీనా ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఏమని చెప్పిందంటే ఈ రిజర్వేషన్ను ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క చిల్డ్రన్కి, గ్రాండ్ చిల్డ్రన్కి కాకుండా రజకార్స్కి ఇవ్వాలా. రజకార్స్ అనేది వర్డ్ అనేది చాలా తప్పు వర్డ్ అక్కడ. ఎందుకు అంటే పాకిస్తాన్ ఆర్మీతో కలిసి ఎవరైతే ట్రైటర్స్ ఉంటారో ఆ ట్రైటర్స్ని రజకార్స్ అనేవాళ్ళు. సో అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏమని ఫీల్ అయ్యారంటే మేము దేశద్రోహులమా, సో మీరు ఎంత మాట అంటారు మమ్మల్ని అనేసి అక్కడ నుంచి వైలెంట్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. వైలెంట్ రియాక్షన్ అనేది జూలైకి పీక్స్లోకి వెళ్ళిపోయింది. అందుకే దీన్ని మనం మాన్సూన్ రెవల్యూషన్ అంటాం. ఎప్పుడు జరిగిందంటే 2024లో జరిగింది. కాబట్టి దీన్ని మాన్సూన్ రెవల్యూషన్ లేదా జూలై అప్రైజింగ్ అని కూడా అంటాం. ఆస్తుల్ని అన్నింటినీ ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చేసింది. మిలిటరీ కూడా చాలా లాఠీ చార్జ్ చేశారు అండ్ ఒక్క రోజులోనే 100 మందిని చంపేశారు. దీంతో ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా తీవ్రతం అయిపోయింది. అది ఎంత తీవ్రతం అయిపోయిందంటే అవామీ లీగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరిపైన దాడి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ పార్టీ ఆఫీసర్స్, తర్వాత హౌసెస్, ప్రతి ఒక్కటి ఏది కనిపిస్తే వాళ్ళని ధ్వంసం చేసుకుంటూ వచ్చేసారు. ఎంతవరకు ధ్వంసం చేసుకుంటూ వచ్చారంటే ప్రైమ్ మినిస్టర్ హౌస్ వరకు వచ్చేసారు అండ్ ప్రైమ్ మినిస్టర్ని కూడా చంపదామనే స్టేట్కి వచ్చేసారు. మిలిటరీ జనరల్ షేక్ హసీనాకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఏమనంటే మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది దాటిపోయింది. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే మీ వరకు రావచ్చు, కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోండి అనేటప్పటికీ స్టూడెంట్స్ భయంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలిపెట్టి ఇండియాలోకి ఆశ్రయానికి వచ్చేసింది. ఇది ఒక కీ పాయింట్ ఏంటి, రిజర్వేషన్ ఒక కీ పాయింట్. ఇంకొకటి ఏంటంటే షేక్ హసీనాకి ఇండియా ఆశ్రయం ఇచ్చింది. ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ని విడిచి ఇండియాకి వచ్చేసిందో అక్కడ లిటరల్గా 3 days అసలు ఎటువంటి గవర్నమెంట్ లేదు, ఇంటరిమ్ గవర్నమెంట్ లేదు, ప్రస్తుతం గవర్నమెంట్ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది అసలు మంట కలిసిపోయింది. దీంతో ప్రతి ఒక్క దాన్ని లూట్ చేయడం స్టార్ట్ చేశారు, ధ్వంసం చేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. దీంతో ఈ సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకురావడానికి స్టూడెంట్ లీడర్స్ అయిన నహీద్ ఇస్లాం అండ్ ఆసిఫ్ మొహమ్మద్ ఇద్దరు కూడా ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. దీనికి ఒక అడ్వైజర్ కావాలనుకున్నారు. దీంతో నోబెల్ లారెట్ అయిన మొహమ్మద్ యూనస్ని చీఫ్ అడ్వైజర్గా ఈ ఇంటరిమ్ గవర్నమెంట్కి ఉండాలి అనేసి అడిగారు. దీంతో 8th August 2024న ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. దీంతో 1972లో వాళ్ళ కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. ఆ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం, నేషనలిజం, సోషలిజం, డెమోక్రసీ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇంటరిమ్ గవర్నమెంట్ రావడంతో గేమ్ యొక్క రూల్స్ అన్నింటిని కూడా మార్చేసింది. ఏ విధంగా అంటే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త ప్రొవిజన్స్లో సెక్యులరిజం అనే వర్డ్నే తీసేశారు, నేషనలిజం అనేది పెట్టారు, సోషలిజం ఉంది, డెమోక్రసీ ఉంది అండ్ యూనికామరలిజం అంటే సింగిల్ హౌస్గా ఉన్నది కాస్త బైకామరలిజం లెజిస్లేటివ్ చేశారు. అంటే లోయర్ హౌస్, అప్పర్ హౌస్. లైక్ మనకి ఏ విధంగా అయితే లోక్సభ, రాజ్యసభ ఉందో అదేవిధంగా లోయర్ హౌస్, అప్పర్ హౌస్ లాగా తీసుకొచ్చారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ సుప్రీమసీని కాస్త ఓన్లీ 2 terms మాత్రమే పరిమితం చేశారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ 2 terms మాత్రమే ఉంటారు, తర్వాత ఉండరు అనమాట. ఒక ప్రైమ్ మినిస్టర్ 2 terms మాత్రమే ఉంటారు, ఇంకొక టైం ఉండరు అనమాట. సో ఈ విధంగా కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఆపరేషన్ డెవిల్ హంట్ అనే ఒక కొత్త ఆపరేషన్ లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అవామీ లీగ్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని వెంటాడి నాశనం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ కానీ అందరి ఇళ్ళని ధ్వంసం చేశారు, వాళ్ళ ఆఫీసెస్ని ధ్వంసం చేశారు అండ్ ఎవరు ఉంటే వాళ్ళని కొట్టడము, చంపడము ఇలాంటి పనులన్నీ చేశారు. దీంతోపాటు అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశారు అండ్ జ్యుడిషియరీ అదేవిధంగా యూనివర్సిటీస్కి ఎవరైతే హెడ్లుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసేసి అంత కొత్త రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీంతో 2024 వరకు ఇండియాతో ఉన్న రిలేషన్స్ని గోల్డెన్ చాప్టర్ అంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనేది ప్రో ఇండియాగా ఉన్నింది. బట్ 2024 తర్వాత గవర్నమెంట్ మారింది, రూల్స్ ఆఫ్ ద గేమ్ కూడా మారింది అండ్ కొత్త పీపుల్ కూడా ఈ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఏ విధంగా అంటే స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా టెక్నోక్రాట్స్, నెక్స్ట్ ఇస్లామిక్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎక్కువగా ఉన్నారనమాట. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 8% ఆఫ్ ద పాపులేషన్ ఉంటారు, వాళ్ళని ఓచకోత స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇందులో జూలై చార్టర్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే ఈ కొత్త రూల్స్ని క్రియేట్ చేసుకున్నారో ఆ రూల్స్ని అఫీషియల్గా జూలై చార్టర్ అనే పేరుతో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో 1972లో ఉన్న కాన్స్టిట్యూషన్ కాస్త ఇప్పుడు మారిందనమాట. టిల్ 1971 వరకు బంగ్లాదేశ్ అనే స్టేట్ ఏర్పడక ముందు వెస్ట్ పాకిస్తాన్ చేసిన అట్రాసిటీస్ అని దృష్టిలో పెట్టుకొని 50 years పాటు షేక్ హసీనా గవర్నమెంట్ అండ్ 1971 నుంచి
2021-2024 వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ప్రాపర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయలేదు. వాటికి రిలేషన్స్ అనేది ఫ్రోజన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క అట్రాసిటీస్ని మైండ్లో పెట్టుకొని. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావడంతోనే పాకిస్తాన్తో రిలేషన్స్ అనేది మళ్ళీ రివామ్ చేసింది, అంటే మళ్ళీ రివైజ్ చేసింది అనమాట. అది ఎలాగో అంటే ఫస్ట్ టైం పాకిస్తాన్కి సంబంధించిన నేవీ ఫ్రిగేట్ పిఎన్ఎస్ తైమూర్ అనేది చిట్టగాంగ్ పోర్ట్లోకి ల్యాండ్ అయింది. దాంతోపాటు ఢాకాకి అండ్ కరాచీకి మధ్య ఉన్న ఫ్లైట్స్ కూడా రెజ్యూమ్ అనేది జరిగింది. అండ్ దీంతో బిగ్గెస్ట్ థ్రెట్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పటివరకు మన మిలిటరీ ఇండియా యొక్క వెస్ట్లో అంటే పాకిస్తాన్కి దగ్గరలో మిలిటరీ బేస్ని ఎక్కువ క్రియేట్ చేసుకున్నది. నెక్స్ట్ చైనాతో ఉన్న థ్రెట్ని దృష్టిలో పెట్టుకొని నదరన్ పార్ట్స్లో కూడా ఎక్కువగా మిలిటరీ బేసెస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ ఇప్పటివరకు పీస్ఫుల్గా ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ అనేది ఇప్పుడు కాస్త చైనీస్ పాకిస్తాన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బంగ్లాదేశ్ మనకి ఒక థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర కూడా మనం మిలిటరీ బేసెస్ని ఎక్కువ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ చైనా యొక్క పాలసీ కూడా మనం చూడాలి. చైనా యొక్క పాలసీ ఏంటంటే ఫైనాన్షియల్ బెయిల్అవుట్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే శ్రీలంకలో కూడా చూసాం. శ్రీలంక రీపే చేయదు అని తెలిసినప్పటికీ కూడా లాట్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ మనీస్ క్రెడిట్గా ఇవ్వడం అండ్ ఆ క్రెడిట్ని మళ్ళీ రిటర్న్ చేయలేకుండా ఉండడం వల్ల అక్కడ ఏదైతే కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 100 years పాటు 200 years పాటు చైనీస్ గవర్నమెంట్ పైన లీజుకి రాయించుకోవడం అండ్ అక్కడ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేయడం, ఇది చైనీస్ చేసుకుని ఒక స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. సో సేమ్ ఇదే విధంగా బంగ్లాదేశ్లో కూడా చైనీస్ ఇదే పని చేస్తుంది. టిల్ షేక్ హసీనా గవర్నమెంట్ వరకు చైనీస్తో రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా మార్చి 2025లో మొహమ్మద్ యూనస్ బీజింగ్కి వెళ్ళాడు. బీజింగ్కి వెళ్ళిన తర్వాత $2.6 billion లైన్ ఆఫ్ క్రెడిట్ని తీసుకొని వచ్చాడు. దీంతో బంగ్లాదేశ్ రీపే చేయలేదు. స్టిల్ చైనీసు ఈ యొక్క ఇంత ఫైనాన్షియల్ అమౌంట్ని పే చేసింది. ఎందుకు? ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినా చిట్టగాంగ్ కానీ మంగ్లా పోర్ట్ కానీ అవి రాయిపించేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనీస్ కంట్రోల్లోకి వెళ్తాయో ఇక్కడ నేవీని అదేవిధంగా మిలిటరీ బేసెస్ని డెవలప్ చేసుకుంటుంది. ఎప్పుడైతే డెవలప్ చేస్తుందో ఇండియా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటివరకు కూడా అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయంటే ఈ 2024లో షేక్ హసీనా గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత న్యూ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక కొత్త స్టూడెంట్స్ గ్రూప్కి సంబంధించిన ఒక లీడర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ స్లోగా స్టూడెంట్స్లో తన యొక్క పాపులారిటీ పెంచుకుంటూ వస్తున్నాడు. సో రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువైంది. ఈ షరీఫ్ ఒస్మాన్ హాదీ 2026లో జరగబోతున్న ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ పడాలనుకున్నాడు. ఇది ఇతను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. ఇతని చావు కూడా కారణమైంది. December 12, 2025 ఒక రిక్షా ఎక్కేసి ఢాకాలోని ఒక ఏరియాలో వెళ్తూ ఉన్నాడు ఇతను. వెంటనే సడన్గా కొంతమంది మాస్క్ వేసుకొని బైక్లో వచ్చి ఇతన్ని కాల్ చేశారు. అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి సింగపూర్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు న్యూరో సర్జికల్ కోసం. ఇతను 6 days పాటు ప్రాణాలతో పోరాడిన తర్వాత December 18, 2025 ఎప్పుడైతే ఇతను చనిపోయాడనే విషయం తెలిసిందో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎరప్ట్ అయిపోయి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇండియా అవుట్ అనే ఒక కొత్త నెరేటివ్ని తీసుకొచ్చారు. అది ఎలాగో అంటే అక్కడున్న గవర్నమెంట్ ఈ యొక్క ప్రొటెస్టులను ఆపకుండా ఈ ఒస్మాన్ హాదీ యొక్క మరణానికి ఈ అవామీ లీగ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇతన్ని కాల్ చేశారు, ఇతన్ని చంపేశారు అనే ఒక నెరేటివ్ని ఎప్పుడైతే స్టూడెంట్స్లోకి పంపించారో స్టూడెంట్స్ అందరూ కూడా ఏమని బిలీవ్ చేశారంటే ప్రస్తుతం షేక్ హసీనాకి షెల్టర్ ఇచ్చేది ఇండియానే కదా, సో ఇండియన్సే ఇది ఈ విధంగా చేస్తున్నారు అనేసి ఒక నెరేటివ్ని ఎప్పుడైతే చేశారో అందరూ కూడా బిలీవ్ చేశారు. దీంతో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఎవరైతే మైనారిటీగా ఉన్నారో ఇండియన్స్ వాళ్ళందరినీ కూడా చంపడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంత అల్లర్లు. అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక పర్సన్ని కొట్టి చంపి ఒక స్టిక్కి వేలాడి తీసి మరీ కాల్ చేశారు. ఇంత తీవ్రంగా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క ఎకనామిక్ బ్యాక్ బోన్ ఏంటంటే రెడీమేడ్ గార్మెంట్స్, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ది బంగ్లాదేశ్ ఎకానమీ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ దిస్ రెడీమేడ్ గార్మెంట్ సెక్టర్. అండ్ ఇక్కడ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో ఉమెన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది, లోకల్గా జాబ్స్ అనేది దొరికేది. ఈ అన్రెస్ట్, సోషల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ వల్ల 258 గార్మెంట్ ఫ్యాక్టరీస్ అనేది క్లోజ్ చేసేసారు. దీంతో అక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది. ఎంప్లాయ్మెంట్ లేదు అంటే మనీ జనరేషన్ లేదు అంటే ఇన్ఫ్లేషన్ అనేది అలా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో జనాలు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు లైక్ టెలివిజన్స్ కానీ స్కూటర్స్ కానీ వీటన్నిటిని అమ్మేసి మరీ ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఒకవైపు ఏమో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అలా పెరిగిపోతుంది, ఇంకొక వైపు ఏమో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతున్నాయి, ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నాయి, ఫుడ్ తినలేని పరిస్థితి అయిపోయింది. ఇంకొక వైపు ఏమో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. దీంతో స్టూడెంట్స్ అక్కడున్న ప్రజలు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో అందుకని ఈ అల్లర్లు ఇంకా ఇంటెన్సిటీ అవ్వడానికి ఈ పాకిస్తాను అండ్ అదేవిధంగా చైనీస్ పీపుల్ కూడా కొత్త నెరేటివ్స్ని ఈ పీపుల్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేయడం అండ్ ఆ నెరేటివ్స్ వల్ల సైకలాజికల్ వార్ఫేర్ని ఒకటి క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఒక ఇండియాకు ఉన్న మేజర్ థ్రెట్ ఏంటంటే సిలిగురి కారిడార్.
ఎందుకు సిలిగురి కారిడార్ అనేది ఇంపార్టెంట్, అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన అఫీషియల్స్ డైరెక్ట్గానే ఇండియాని థ్రెటన్ చేస్తున్నారు. ఏమని, మీరు షేక్ హసీనాని బంగ్లాదేశ్కి పంపించకపోతే మేము సిలిగురి కారిడార్ని అటాక్ చేస్తాం అనేసి. సిలిగురి కారిడార్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇది 22 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది అంతే. అండ్ ఇస్ ఇండియాకి మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్. బంగ్లాదేశ్, నేపాల్, అదేవిధంగా భూటాన్కి సంబంధించి అండ్ మన టోటల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈ కారిడారే ఓన్లీ ల్యాండ్ రూట్. ఇది 20 నుంచి 22 కిలోమీటర్ వైడ్ ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. సో అటువంటి సిలిగురి కారిడార్ని మేము టార్గెట్ చేస్తాము, దాన్ని ధ్వంసం చేస్తాము, దీంతో మీకు మెయిన్లాండ్ ఇండియాకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఉన్న కనెక్షన్ మేము తీసేస్తాము అని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి థ్రెటన్ చేస్తున్నారు. దీంతో ఇండియా ఎప్పుడైతే వీళ్ళ యొక్క థ్రెటనింగ్ పోస్ట్ చేశారో, దీంతో ఇండియా 3 మిలిటరీ బేసెస్ని వెంటనే అక్కడ ఇన్స్టాల్ చేసింది. ఒకటి అస్సాం దగ్గర, ఇంకొకటి ఈ సిలిగురి కారిడార్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, అండ్ ఇంకొకటి మిలిటరీ బేస్ని బీహార్లో పెట్టింది. దీంతో ఈ యొక్క సిలిగురి కారిడార్ అనేది ప్రస్తుతానికి సేఫ్గానే ఉంది. అండ్ ఇప్పటివరకు 1971 నుంచి 2024 వరకు ఒక టైప్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చింది ఇండియా అండ్ బంగ్లాదేశ్. అండ్ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఎక్కువ ఇస్లామిక్కి, అదేవిధంగా చైనీస్కి, పాకిస్తాన్ వైపు ఎక్కువ చూస్తుంది. అండ్ ఇది మొత్తం ఎకానమీ పరంగా, సొసైటీల పరంగా, కల్చరల్ పరంగా, పొలిటికల్ పరంగా మన ఇండియాకి థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం పాకిస్తాన్, చైనా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే బంగ్లాదేశ్ నుంచి ఈజీగా వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతారు. ఇన్ఫిల్ట్రేట్ అయ్యేసి అక్కడున్న మొత్తం వాతావరణాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ టెంటిటివ్గా జరగబోయే 2026 ఫిబ్రవరిలో జరగబోతున్న ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడింగ్గా ఉంది. జమాత్ ఈ ఇస్లాం అనేది ఒక యాక్టివిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ కూడా ఈ యొక్క BNP, ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో కలిసి ఇది కానీ విక్టరీ అయింది అంటే ఈ గవర్నమెంట్ అనేది ప్రో చైనీస్, ప్రో పాకిస్తాన్ అండ్ ప్రో ఇస్లామిక్గా ఉండే అవకాశం ఉంది. ఇంకొక సినారియో ఏంటంటే, ఒకవేళ ఎలక్షన్స్ అనేది పోస్ట్ పోయిన్ అయ్యాయంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇన్స్టెబిలిటీ వల్ల ఎలక్షన్స్ కానీ జరగలేదు అంటే, ఈ ఇన్స్టెబిలిటీ పెరిగే కొద్దికి మిలిటరీ యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. మిలిటరీ యాక్షన్లో దిగి ఈ మొత్తం కంట్రోల్ తీసుకొని సో మిలిటరీ రూల్ అనేది జరిగే అవకాశం ఉంది. అది కూడా మనకి డేంజరే. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, బంగ్లాదేశ్తో ఉన్న గోల్డెన్ ఎరా అనేది పోయింది. ఇప్పుడు మనం కూడా మన యొక్క సెక్యూరిటీ పరంగా కూడా, సోషల్ పరంగా కూడా, కల్చర్ పరంగా కూడా అండ్ ఎకనామిక్ పరంగా కూడా బంగ్లాదేశ్లో ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెన్స్. మీరేమంటారు, ఇండియా ఏ టైప్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు బంగ్లాదేశ్ అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.